ప్రభావతి అయితే ఇంకా శివాని విడిపించడం విషయంలో లాయర్ దగ్గర నుంచి 2 లక్షలు డిమాండ్ చేస్తుంది. సరే 2 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను కదా అని ఇంకా మీనాక్షి దగ్గర అయితే అవి ఇచ్చి పెడుతుంది. ఇంకా మీనాక్షి కూడా అయితే ఈ డబ్బులు అయితే నేను ఇంకెక్కడైనా దాచిపెట్టానంటే మా ఆయన ఎక్కడివి అని అడుగుతాడు. అందుకని నేను నిజం చెప్పకూడదంటే ఈ పోపుల డబ్బాలని పెట్టాలని చెప్పని ఇంకా రోహిణి అయితే మీనాక్షి పెట్టే డబ్బులను అయితే చూసేసి ఇంకా ఆ డబ్బులు అయితే రోహిణి అయితే కొట్టేసి వెళ్ళి తీసుకెళ్ళి నేరుగా గుణకైతే ఇస్తుంది. గుణ ముందే వార్నింగ్ ఇచ్చుంటాడు, ఈ కేసులో కానీ నేను ఇరుక్కున్నానంటే ముందుగా నీ పేరే చెప్పేస్తాను అని చెప్పని. ఇంకా వాడు అడిగినట్టు 2 లక్షలు తెచ్చి ఇవ్వలేదు అంటే వాడు నా పేరు కూడా బయట పెడతానన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పనని అనుకుంటుంటే ఇంకా మీనాక్షి పెట్టిన డబ్బులను అయితే చూసేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి గుణాకి ఇచ్చేస్తుంది. సరే ఆడికి అయిపోయిందిలే అని చెప్పనంటే ఇంక ఏం తెలియనట్టుగా ప్రభావతి అయితే ఇంక సత్యం మాటలకి విని ఇంటికి వచ్చినట్టు మాదిరిగా ఇంకా నటిస్తుంది. అయినా నాకు అత్తయ్య వచ్చిన దానికి చాలా అనుమానంగా ఉంది మనోజ్ అని చెప్పనంటే ఇంకా నీకు ఏదో ఒక అనుమానాలు ఉంటాయి, మా అమ్మ మా నాన్నమ్మ మీద ప్రేమతోనే వచ్చింది అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మీనాక్షి దగ్గర అయితే ఇంకా ప్రభావతి సరే నేను ఇంటికి వచ్చేసాను, ఆ డబ్బులు తీసుకొని వచ్చేసి మీనాక్షి అంటే ఇంకెక్కడ డబ్బులు అవి ఎక్కడ పోయినాయంటే ఏం మీనాక్షి నువ్వేమన్నా నాకు ఆ డబ్బులు ఎగ్గొట్టాలని ఇలా ప్లాన్ చేసావా అంటే లేదు ప్రభావతి నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నేను వంటింట్లోకి వెళ్ళేటప్పుడు మీ కోడలు చూసింది, ఆ తప్పకి ఇంకెవరు తీసుకొని ఉంటారని చెప్పంటే చిచి రోహిణి అలాంటిది కాదు అని అంటే ఇంకా మీనాక్షి అయితే నాకు ఆ రోహిణి మీద డౌట్ అని అనగానే ఇంకా రోహిణి అయితే గుణతో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభావతి వినేస్తుంది. అంటే నువ్వు అక్కడ 2 లక్షలు కూడా కొట్టేసి నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి వాడికి ఇచ్చావా అన్నట్టుగా ఇంకా రోహిణి పట్టేదానికైతే ఇంకా ప్రభావతి ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలన్నీ విని ఇప్పుడు నేను మా ఆయన్ని కూడా వదిలేసి పక్కకి వెళ్ళాను, అయినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. సరేలే నా కోడలే కదా, అయినా ఆ పూల కంపెనీ ఆ పూల పిల్లని కాకుండా నిన్నే నమ్మిన దానికి నువ్వు ఈరోజు ఇంత పని చేస్తావా అన్నట్టుగా నాకు అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా అన్నట్టుగా అనుకొని ఇంకా రోహిణిని అయితే నిలదీస్తుంది. ఇంకా అలా నిలదీసిన తర్వాత ఇదంతా కూడా మీనా అయితే వీళ్ళు మాట్లాడుకునే ప్రతి ఒక్క మాటని రికార్డింగ్ చేసి బాలుకి అయితే చూపిస్తుంది. ఇంకా బాలు ఏం చేస్తాడు చూసావా నాన్న, మీ ఆవిడ వంకర బుద్ధి ఇంకా పోలేదు చూసారా, డబ్బులు ఆ 2 లక్షలు లాయర్ దగ్గర నుంచి తీసుకొని ఈయన తీసుకుంటే ఆ 2 లక్షల డబ్బులు కూడా నీ కోడలు కొట్టేసింది, ఇప్పుడు డబ్బులు కాడ వాళ్ళిద్దరు గొడవలు వేసుకుంటున్నారు అన్నట్టుగా బాలు అయితే ఇంకా సత్యంతో చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా రోహిణిని అయితే ప్రభావతి నా ఇంట్లో అసలు ఉండొద్దు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ముందు వెళ్ళాల్సింది మీనా వాళ్ళు కాదు నువ్వే వెళ్ళాల్సిందని చెప్పి అంటుంది.